బయట ఎవ్వరి ఫ్యాన్ అయినా అవ్వచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకే. నమస్తే. మీరు ఇష్టపడే హీరో ఎవరు? జగన్ అన్న. జగన్ గారు కాకుండా సినిమాలో హీరో ఎవరు? సినిమాలో హీరో అన్న సూపర్ స్టార్ కృష్ణ. మరి కృష్ణ గారిని మీరు ఇష్టపడ్డారు కదా, మరి ఇటుపక్కేమో చాలా మంది హీరోలు కూటమి అభ్యర్థులకి ఆ హీరోలు తీసి సినిమాలో షూటింగ్లు తీసుకోమన్న హీరో షూటింగ్లకు తప్ప వాడు రాజకీయాల్లో పనికిరాడు. మరి నన్ను గెలిపించండి అనేసి చాలా మంది నన్ను గెలిపించండి అనగా ఆయనకి ఏంటి ఓటు వేస్తారా? ఎవరు వేస్తారు ఓటు? ఏ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరు వేయరు. ఎవరో కుర్రనాయాలు వేస్తారు అంతకు తప్పించి. మరి జగన్ ఓటు ఎవరు వేస్తారని అడుగుతున్నారు వాళ్ళు. ప్రతి ఒక్క జల్లెమ్మలు వేస్తారు. ఏం పొందారు నుంచి? ఏం పొందారు? కొన్ని చాలా పథకాలు పొందాం. ఇంటి ముందుకే పాలన వచ్చింది, అభివృద్ధి చాలా పొందాం మేము. అది మరి జగన్ గారు చాలా అక్రమాలు చేశారు. అక్రమాలు చేశారా? ఏం అక్రమాలు చేశాడు? ఏం అక్రమాలు చేశాడు జగన్? భూమిలో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇచ్చాడు. అది లాక్కోవటమా? చంద్రబాబు ఇచ్చాడా? ఒక కొంట స్థలం ఇచ్చాడా? ఎప్పుడైనా ఇచ్చాడా? పవన్ కళ్యాణ్ ఇచ్చాడా? పవన్ కళ్యాణ్ ఇచ్చాడా? ఎవరికి ఇచ్చారు? ఏం అభివృద్ధి చేశాడు చంద్రబాబు? ఎవరు అన్నాడు? ఆయన అనుకుంటే సరిపోయిందా మేమే వస్తామని? ప్రజలు అనుకోవాలి. ప్రజలు గుండెల్లో నిలిచిపోయాడు జగన్. అది జగన్. జై జగన్. అన్ని చేశాడు, పథకాలన్నీ ఇచ్చాడు, ఇంటి వద్దకే పాలన తెచ్చాడు, అభివృద్ధి పొందించాడు. అభిమానం జగన్ అంటే అభిమానం మాకు. జగన్ అన్నంటే అమ్మఒడి వేశాడు, నాడు నేడు చేశాడు, రైతు భరోసా వేశాడు, ఇళ్ల స్థలాలు లేనాడికి ఇళ్ల స్థలాలు, పింఛన్లు ఇచ్చాడు. ఇంకేం చేయాలి? మీరు సినిమా హీరోగా ఎవరిని ఇష్టపడుతున్నారు? జై జగన్. సినిమా హీరో మహేష్ బాబు. మహేష్ బాబు మరి అంతమంది మహేష్ బాబులు కూడా ఇప్పుడు ఏంటంటే సినిమా హీరో మొత్తం సినిమా రంగం కూడా కూటమి అభ్యర్థులకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ అందరూ చేయట్లేదు కదా, కొంతమంది చేస్తున్నారు. అవును, కొంతమంది స్టార్ హీరోసే కదా మెయిన్ గా చేసుకుంటుంది కదా. ఇప్పుడు చిరంజీవి కానీ లేదా మిగతా స్టార్ హీరోస్ అందరూ ఇప్పుడు కూటమి అభ్యర్థులకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. జగన్ గారికి ఏమైనా ఓటు చీల్చే అవకాశం కనబడుతుంది? అసలు ఏం కనిపించట్లేదు. సినిమా హీరోల వరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కానీ జనం అంతా జగన్ కే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఇక్కడ అన్ని పథకాలు అందినాయి. సినిమా హీరోస్ అంటే హైదరాబాద్ లో అక్కడ ఉండే వాళ్ళు, మేము లోకల్ గా ఉండే జనం అంతా మేము జగన్ కే సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు గెలిపించాలంటే ప్రీవియస్ 5 years గా మేము చూసాం కదా, అభివృద్ధి అనేది చూసాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా జగనే రావాలనుకుంటున్నాం. చెప్పేవాళ్ళు చెబుతారు, మాకైతే అభివృద్ధి సంక్షేమం రెండు కనిపిస్తున్నాయి. ఇంకో 5 years వస్తే ఇంకా అభివృద్ధి చేస్తాడని నమ్మకం కూడా ఉంది. ఇది వరకు వాలంటరీ వ్యవస్థ లేని టైంలో అందరూ ఎలా సఫర్ అయ్యారో అందరికీ తెలుసు. ఆ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంటి దగ్గరికే పాలన వచ్చేస్తుంది. అది మాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇది వరకు క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం కానీ పింఛన్ కోసం కానీ గంటల క్యూలో నిలబడాలి, 2-3 రోజులు వాటి కోసం తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంటి దగ్గరికే వచ్చేస్తున్నారు, ఇంటికే ఇస్తున్నారు. పరిపాలన అనేది చాలా ఏంటంటే నాయకుల దగ్గర కాకుండా ఇంటి దగ్గరికే పరిపాలన అనేది వచ్చేస్తుంది. లంచాలు లేకుండా పోతున్నాయి. వాలంటరీ వ్యవస్థ వల్ల ఏంటంటే బెనిఫిటే ఉంది అందరికి. అది మొన్న రీసెంట్ గా 2 months బ్యాక్ ఇప్పుడే తెలుస్తుంది కదా, వాలంటరీ వ్యవస్థని క్యాన్సిల్ చేస్తే ఏమవుతున్నాయి అనేది పింఛన్ లబ్ధిదారులు చూశారు. అందరికి కూడా ఒక అనుభవం అనేది వచ్చేసింది అనమాట జగన్ పరిపాలన మీద. సో నా ఓటు అయితే జగన్ కే. రియల్ హీరో అంటే మాకైతే జగనే. రీల్స్ హీరో గురించి మేము చెప్పడానికి లేదు, అంటే అందరికి తెలుసు. రియల్ హీరో అయితే మాకైతే జగనే. నమస్తే. రియల్ హీరో జగన్ మావయ్య. జగన్ మావయ్య మాకు ఎంతో చేశాడు. అదే మండల పరిషత్ స్కూల్ చాలా మంచిగా చేశారు. ఇంగ్లీష్ మీడియం చెప్పారు. సో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్ని మంచిగా చేశారు. ఇప్పుడు అన్ని మంచిగా ఉంటాయి. వాష్రూమ్స్, ఫుడ్ అంతా స్కూల్స్ లో బాగుంటాయి. మాకు అమ్మఒడి వేశారు. చదువుకునే వాళ్ళకి చాలా చేశారు మావయ్య. సో అందరికి కావాల్సినవి అన్ని చేస్తున్నాడు జగన్ మావయ్య. పేదలకి విజయ్
చేస్తున్నారు. జగన్ అదే పవన్ కళ్యాణ్ గారు మా కోసం ఏం చేశారు అంకుల్? మరి ఇప్పుడు అలాంటి చాలా మంది సినిమా హీరోస్ అందరూ ఇటు పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. మరి మీరెందుకు జగన్ కి సపోర్ట్ చేస్తున్నారు హీరోగా? మేము ఒక పేదవాళ్ళు కాబట్టి మాకు పేదలందరికీ జగన్ మావే సహాయం చేస్తాడు. పిల్లలందరికీ జగనే చెప్పాడు కాబట్టి మేము జగన్ కే సపోర్ట్ చేస్తాం. నమస్తే సార్. నమస్తే సార్, మీరు సినిమా హీరోల్లో ఎవరు హీరోగా మీరు ఫేవరెట్ గా ఒక పర్సన్ ఎంచుకుంటారు కదా, ఎవరు సార్ వాళ్ళు? సినిమా హీరో మహేష్ బాబుకి ఏం బ్రహ్మాండంగా ఉంటాడైతే. మరి అలాంటి హీరోస్ అందరూ ఇటుపక్క పవన్ కళ్యాణ్ సపోర్ట్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఎవరు చేస్తారు? వాళ్ళు గ్రాఫికే బాబు, జగన్కే సపోర్టు. ఎందుకు జగన్ గారికి ఎందుకు చేస్తారు? జగన్ గారు అసలు హీరోగానే కూడా చూడట్లేదు చాలా మంది హీరోస్. వాళ్ళు సినిమాలో 2 గంటలకే హీరోలు. జగన్ ఒరిజినల్ హీరో. రాజకీయంలో ఈ భారతదేశంలో రాజకీయం చేయటంలో జగన్ మించిన హీరో కూడా లేడు. ఎందుకు లేడని అడగాలి మీరు. ఏంటంటే చిరంజీవి గారు కానీ మిగతా వాళ్ళందరూ కానీ పవన్ కళ్యాణ్ కోటేయండి, లేదంటే కూటమి అభ్యర్థులు కోటేయండి అని చెప్తున్నారు. చిరంజీవి స్వార్థపూరితంగా ఆ తమ్ముడు కోటేమని స్వార్థపూరితంగా చెప్పాడు, కానీ తమ్ముడి దగ్గర ఉన్న లక్షణాలు ఏంటో అవి కూడా చెప్పాలి కదా. చిరంజీవి స్వార్థపూరితంగా తమ్ముడు కోటేయండి అని మాత్రమే పిలిపించాడు. చిరంజీవి నిజంగా హీరో అయితే, జనంలో హీరో అయితే, సినిమాలో కాకుండా ఆయన ఎలాంటి పిలుపు ఇవ్వాలి? కూటమి అభ్యర్థులందరికీ ఓటేయండి అని పిలవాలి. ఆయన ఏం పిలిపించాడు? పిఠాపురంలో మాత్రమే తమ్ముడు కోటేయండి అన్నాడు. అంటే ఆయన స్వార్థమా నిస్వార్థమా? స్వార్థంతో కూడుకున్న వ్యక్తి హీరో ఎట్లా అవుతాడు? నిజంగా హీరో కాడు. సినిమా డబ్బులు తీసుకొని, కోటాను కోట్లు డబ్బులు తీసుకొని 2 గంటలు సినిమా 2 గంటల సినిమా తీస్తే కోటాను కోట్లు డబ్బులు తీసుకొని ఆయన నటిస్తాడు. నిజంగా వార్త చెప్పాల్సి వచ్చినప్పుడు తమ్ముడికి మాత్రమే ఓటేయమంటే హీరో ఎట్లా అవుతాడో నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి మంచి పనులను కొనసాగించడానికి ఆయన ప్రజల్లోకి వచ్చాడు. ఆయనకంటే ఒక అడుగు ముందే వేసి రాజశేఖర రెడ్డి గారికి అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఢిల్లీ నుంచి అనుమతులు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరి అనుమతులు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత పార్టీ, సొంత నిర్ణయం, సొంత పద్ధతి. ఏదైనా స్కీమ్ చెప్పాడు అని అంటే 100కి 100 రూపాయలు అమలు చేస్తాడు. అట్లా చేశాడు. చేసిన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఈయనే. పేదల పాలిట దేవుడు, రైతు బంధు. ఈయన దేవుడి రూపంలో వైద్యం చేస్తున్న వ్యక్తి. ఒక్కొక్క కార్డుకి 25 లక్షల రూపాయలు పరిమితి పెట్టి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిన ఘనత ఈ భారతదేశంలో రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది. మరి ఎంత మంచి పనులు చేస్తున్నారు, మరి హీరోస్ ఈయనకి సపోర్ట్ చేయాలి కదా, మరి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. హీరో అనేవాడు ఇక్కడెక్కడ నివాసం ఉండడు. హీరోలందరూ మద్రాసులోనో హైదరాబాద్లోనూ ఉంటారు. వాళ్ళు ఏపీలో ఇల్లు కట్టుకోరు, ఏపీ నుంచే పోతారు, హైదరాబాద్లో సెటిల్ అవుతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాడతారు. హీరోని రాజకీయంతో ముడి పెట్టాల్సిన అవసరం లేదు. నిజమైన హీరో జెండా పట్టుకెళ్తున్నాడు, నిజమైన హీరో తలగొడు చుట్టుకున్నాడు. రాజకీయంలో నిజమైన హీరో ఈ కండ వేసుకున్న అన్నే, నేను కూడా కాదు, ఈ టాపీ మేస్త్రి అన్నే నిజమైన హీరో, ఆ కూలి అన్నే నిజమైన హీరో, ఈ ఆటో డ్రైవరే నిజమైన హీరో, ఈ వైద్యం గుండెకి ఆపరేషన్ చేసుకునే నిజమైన హీరో. హీరోలు అంటే వీళ్ళు ఏదో ఏసీలో కూర్చొని ముఖానికి రంగులు పూసుకొని 4 డైలాగులు చెబితే ఒక వ్యక్తి 10 మందిని కొట్టినట్టు సినిమాలో లాగా నిజంగా కుదరదు. నిజంగా రాజకీయ నాయకుడు అంటే ఆయన లక్షణాలు ఏంటి, ఆయన మాట ఇస్తే నిలబడతారా లేదా, ఆయన ప్రజల కోసం ఎంత మేలు చేయగలగడతానే ముఖ్యం. అంతేగాని 30 లక్షలు ఈ భారతదేశంలో ముఖ్యమంత్రి అన్న ఇచ్చాడా? స్థలాలు పంచాడు, కొని పంచాడా? నిజంగా ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ప్రభుత్వం దగ్గర ఉన్న స్థలాలు పంచుతాయి, లేకపోతే ఎవరైనా రైతులు లాక్కొని పంచుతాయి దౌర్జన్యంగా. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేయలా. ప్రతి ఎకరాన్ని కొని డబ్బులు పెట్టి అవుట్ రేట్తో, ప్రైవేట్ రేటుతో కొని అక్కడున్న సెంట్లు పేసీ లేకుండా ఎవరు సెంట్రాలకు పంచి రిజిస్టర్ చేశాడు. అటువంటి ముఖ్యమంత్రి అక్కడ. దీని మీద చంద్రబాబు నాయుడు పార్టీ ఏం ప్రచారం చేస్తూ ఉన్నాయి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చాడు, మీరు ఓట్లు వేయదని ప్రచారం చేస్తున్నాయి. వాళ్ళకి బుద్ధి ఉందా? ఎప్పుడన్నా రైతుల దగ్గర భూమి కొని పంచారా? జగన్మోహన్ రెడ్డి మాత్రమే కొన్ని వేల ఎకరాలు కొని ఈ రాష్ట్రంలో కొని ఎటువంటి చిన్న పేజీ కూడా లేకుండా రైతులకి
దగ్గర నుంచి కొని నేరుగా లబ్ధిదారులకి రిజిస్టర్ చేసి ఆడవాళ్ళ పేరుతో ఇచ్చిన ఘనత ఒక రాజశేఖర రెడ్డి గారి కుమారుడికి మాత్రమే ఉంది భారతదేశంలో. నమస్తేనా, నా పేరు నాగరాజు, కొల్లకొండ మాది. హీరో పరంగా వచ్చేటప్పటికి ఎవరు హీరోగా మీరు ఎంచుకున్నారు? హీరో పరంగా చూసుకోవాలంటే మన మంగళగిరి నియోజకవర్గంలో ఇక్కడ ఒక హీరో ఉన్నాడు, పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ 14 సంవత్సరాలు అవుతుంది ఆయన కూడా పార్టీ పెట్టి. మన నియోజకవర్గంలో ఒక శుభకార్యానికి కానీ ఒక చావుకు కానీ సొంత పార్టీ కార్యకర్త చనిపోయినా కూడా అండగా నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. వాడి గురించి అసలు మనం మాట్లాడుకోకూడదు అసలు. అలాగే నారా లోకేష్ సంగతి తీసుకుందాం. ఈ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. ఏడన్నాడో ఎవడికి తెలియదు. సొంత పార్టీ కార్యకర్త చనిపోయినా వాడికి పరామర్శించిన దిక్కు లేదు. పార్టీ కార్యకర్తలు ఎవడన్నా పెళ్లి చేసుకున్నా వాడి పెళ్లికి వెళ్ళి 4 అక్షంతలు వేసిన దిక్కు లేదు. లాస్ట్ 5 ఏళ్ళు కానీ అంతకుముందు 5 ఏళ్ళు కానీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు శుభకార్యాల్లో తోడున్నాడు, చావుల్లో తోడున్నాడు. చనిపోతే వాళ్ళకి అంత్యక్రియలకు కానీ తర్వాత వాళ్ళకి ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా ఉపయోగపడ్డాడు. అయితే ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఈరోజు అందరూ క్యాంపెయినింగ్ చేయడం స్టార్ట్ చేశారు. కూటమి అభ్యర్థులు ఏం చేస్తారబ్బా, వాళ్ళకి పైనుంచి ఏమంటారు బలవంతాలు. మీకు నాకు క్యాంపెయినింగ్ చేయకపోతే మీకు జబర్దస్తులో ఛాన్సెస్ ఉన్నావు, సినిమాల్లో ఛాన్సెస్ ఉన్నావు, సినిమాల్లో పెద్ద కుటుంబం మాది, సినీ ఫీల్డ్లో మాది పెద్ద కుటుంబం అని నిన్న నాగబాబు కొడుకు మా అల్లుడు నాగబాబు అల్లుడు స్టేట్మెంట్ ఇచ్చాడు అన్న. ఏమని? మెగా ఫ్యామిలీ ఒక ప్యాకేజీ ఫ్యామిలీ చంద్రబాబు నాయుడు కనుసంధానంలో నడుస్తుంది. నన్ను అడగండి చెప్తాను. నేను వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్నటువంటి సొంత అల్లుడిని. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి నేను కూడా ఒక మనిషినే కదా. అదొక పెద్ద దగా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ కాదు. చంద్రబాబు నాయుడు షూ అయితే వాళ్ళ సాక్సులు, వీళ్ళు సాక్స్ లోపల ఉండాలా, షూ బయట ఉండాలా, అట్లా నడుస్తుంది వాళ్ళ బండి అని చెప్పి నాగబాబు స్వయాన అల్లుడు కూతుర్ని చేసుకున్న అల్లుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. మందగా దగ్గరగా చూసిన వాళ్ళు కదా వాళ్ళు. జగన్ గారి ఫ్యాన్స్ ఎందుకు అయ్యారు మీరు? జగన్ గారి ఫ్యాన్స్ ఒకే నినాదంతో నడుస్తున్నాడు. ఒకే నినాదంతో పేదవాడు బాగుండాలా, పేదవాడు బాగుండాలా, ప్రతి ఒక్కడు ముందుకు రావాలా, పేదవాడు మంచిగా ముందుకు రావాలా, ఒకటి చేయి చాపకూడదనే నినాదంతో నడుస్తున్నాడు. ముస్లిమ్స్ తీసుకోండి, ముస్లిం 4% రిజర్వేషన్ రద్దు చేస్తానని బీజేపీ, తెలుగుదేశం, కూటమి మొత్తం చెబుతున్నారు. ఎవడు అడ్డుకుంటాడో నేను చూస్తానని జగన్ ఏకైక ఒక మాట చెబుతున్నాడు. ఇది ఒకటి సరిపోదా? ఆయనకి ఎందుకు అండగా నిలబడడానికి కారణం అది ఒకటి సరిపోదా? ప్రతి ఒక్కదానికి ఒక్కటే నినాదం, ఎవరు కూడా కూలి పనులకు పోవద్దు. కూలి పనులు అంటే ఏంటో తెలుసా? 3 జెండాలు మోసేయడమే కూలి పని. ఒకటే జెండా మోయాలా, ఒకే నినాదం. మన ఆంధ్రప్రదేశ్కి ఏకైక హీరో జగన్మోహన్ రెడ్డి. నేడు ఆంధ్రప్రదేశ్కి, నేడు ప్రపంచానికి అవ్వబోతాడు. మన అయితే రియల్ హీరో ఎవరు ఇక్కడ? రియలిస్టిక్ హీరో ఎవరు? సినిమా హీరో ఎవరు? సినిమా హీరోనా? సినిమా హీరో ఎవరు చూసే ఓటే హీరో, రియల్ గా హీరోని చూసే సినిమా హీరోని చూసి టికెట్ కొని సినిమా చూసి బయటకు వచ్చి రావడమే తప్ప ఆ సినిమా గురించి మర్చిపోతారు. స్టార్టింగ్ రీల్ నుంచి ఎండ్ వరకు కూడా డబ్బులు ఇచ్చి చూసి వచ్చిన తర్వాత మర్చిపోతారు. జగన్మోహన్ రెడ్డి అలా కాదు, ప్రతి మూమెంట్, ఎవ్రీ మూమెంట్ గుర్తుంటుంది ప్రతిది. ఒక్క మనిషి కోసం ఇంతమంది కోట్ల మంది జనం ఎదురు చూస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి పవర్. నువ్వు ఇన్ని సంవత్సరాలు రాజకీయం చూసుంటావు, హీరోగా ఈసారి చాలా మంది హీరోలు కూటమి అభ్యర్థులకు సపోర్ట్ చేస్తున్నారు, క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నారు. ఏం చెప్తావు దాని గురించి? సినిమా హీరోల గురించి వాళ్ళు క్యాంపెయిన్ చేసిన ఉపయోగం ఏమీ లేదు. అది ఒక్క ఎన్టీ రామారావు అప్పుడు, అది కూడా ఇప్పుడైతే నమ్మేవాళ్ళు కాదేమో. ఎన్టీ రామారావు ఎప్పుడు 80లో వచ్చాడు కాబట్టి అప్పుడు వెనకటి రోజుల్లో ఇంత మీడియా కూడా లేదు. అందుకని అయాలు నమ్మి 9 నెలల్లో అధికారంలోకి తెచ్చాడు ఏది ఎన్టీ రామారావు. అప్పుడు నమ్మారు, ఇప్పుడు వీళ్ళు ఎవరు నమ్మరు. అయితే మీరు ఎవరు హీరో? మేమా ముందు నాగేశ్వరరావు, తర్వాత నాగార్జున, తర్వాత వాళ్ళ కొడుకులు. అలాంటి క్యాంపెయినింగ్ చేస్తున్నారు, మరి హీరోస్ అందరూ ఒకవైపు సపోర్ట్ చేస్తున్నారు, మీరేం జగన్ సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు జగన్ సపోర్ట్ చేస్తున్నారు? నాగార్జున కూడా ఒకప్పుడు క్యాంపెయిన్ మీడియాలో చెప్పాడు, చూసావా? రాజశేఖర రెడ్డి టైంలో చెప్పాడు, గుర్తుందా? ఏం చెప్పాడు అసలు? రాజశేఖర రెడ్డి టైంలో రాజశేఖర రెడ్డి రావాలి, మళ్ళీ కూడా రెండోసారి పోటీ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి రావాలని చెప్పాడు మీడియాలో. రాజశేఖర రెడ్డి ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి ఇప్పుడు వాళ్ళు అందరూ ఈ సైడ్ అయ్యారు, వాళ్ళు ఎవరు రావట్లేదులే. ఒక
ఎవరు కృష్ణ కొడుకు మహేష్ బాబు చెప్పాడు, ఓయ్ జగనే హీరో, ఆంధ్రప్రదేశ్కి జగనే హీరో రాజకీయంలో. అలా అభిమానిగా ఎవరిని నువ్వు సినిమా హీరోలో ఎవరిని నువ్వు ఆదరిస్తావు? సినిమా హీరోల్లో అయితే అభిమానంగా మనం ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు, చిరంజీవి గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. నువ్వు ఎవరిని అభిమానిస్తావు బాగా? నాకు పలానా వ్యక్తి చాలా ఇష్టం, ఆయన హీరో అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తావు, ఎవరు? నేను జనరల్గా అయితే అభిమానంగా అయితే మేము చిరంజీవి గారిని ఎక్కువ చూస్తాము, పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువగానే చూస్తాము. ఒక అభిమానంగానే చూస్తారు కానీ పవన్ కళ్యాణ్ ని ఓటు పరంగా మాత్రం జగన్మోహన్ రెడ్డికేనే వేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి. ఇప్పుడు సినిమాల్లో అంత మంచి క్యారెక్టర్ చేస్తాడు, ఇక్కడ బయటకు వచ్చేటప్పటికి కూడా నేను చేస్తానని కూడా చెప్తున్నాడు కదా. సినిమాల్లో నటించే వాళ్ళు సినిమా డైలాగులు మాత్రమే వస్తాయి. రాజకీయంగా ఒకరు గ్రౌండ్ లెవెల్లో వచ్చి రాజకీయంగా మాట్లాడటం వేరు, సినిమాలో యాక్టింగ్ చేయడం వేరు. డైరెక్టర్ రెడీ స్టార్ట్ యాక్షన్ అన్నప్పుడు యాక్షన్ చేస్తారు, యాక్షన్ తర్వాత ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు. ఇదేంటంటే రాజకీయంలో స్టార్ట్ యాక్షన్ అనేది ఉండదు. ప్రజల మనసులో ఏది ఉందో గ్రహించి ఒక నాయకుడు నిజంగా దమ్మున్నాడు ఆ ప్రజల మనసును గ్రహించి ఆ ప్రజలకు ఏది కావాలో, ఏ పథకాలు కావాలో, ఏ సంక్షేమం కావాలో, ఏ అభివృద్ధి కావాలో కోరుకొని ఆ ప్రజల పట్ల, పేద ప్రజల పట్ల నిలబడి దమ్మున్న నాయకుడిగా ఉంటే ఆ నాయకుడే ప్రజల్ని గెలిపించుకుంటాడు, ప్రజల చేత గెలుచుకొని ఒక నాయకుడిలాగా ఎదుగుతాడు. ఎవరు గెలిచారు అలాగా నాయకుడిగా? ఎవరు గెలిచారు? మీరు ఎంతో మందిని చూసింటారు. ఆనాటి కాలం నుంచి మన సీనియర్ ఎన్టీఆర్ అని చూసింటారు. నెక్స్ట్ ఆయన ఒక సినీ రంగం నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన మంచి పనులు చేశాడు, ఆయన చేశాడు, ఒక చక్కగా పరిపాలన చేశాడు. అందరికి అభిమానం ఉంది, రాజశేఖర రెడ్డికి అభిమానం ఉంది, జగన్మోహన్ రెడ్డి అభిమానం అందరికీ ఉంది. చివరికి వస్తే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఆయన వ్యక్తిత్వమే నిజంగా ఒక దారుణం అని చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్తానంటే ఈ మాట, 2014 నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇద్దామని చంద్రబాబుతో జతకట్టాడు. సరే చంద్రబాబుతో జతకట్టి రేపొద్దున 2014లో వాళ్ళు గెలిచిన తర్వాత రాష్ట్రానికి ఏదన్నా అభివృద్ధి అనేది ఏమైనా జరిగిందా? ఏమీ జరగలేదు. మూడు పార్టీలు కట్టుకొని వచ్చినాయి. 3 పార్టీల వల్ల రాష్ట్రానికి ఏమి అభివృద్ధి జరగలేదు. అసలు మనకు స్పెషల్ స్టాటస్ రాలేదు. ఏం తెప్పించాడు? అసలుకి 2019లో 2 చోట్ల పోటీ చేశాడు, గాజువాక, భీమవరంలో. ప్రజలందరూ గ్రహించారు, ఏమి చేయలేదు కాబట్టి అసలు డిపాజిట్లు కూడా రానికుండా చేశారు. డిపాజిట్లు రాని వాళ్ళకి ఇప్పుడు క్యాంపెయినింగ్లు చేస్తున్నారు, చాలా స్టార్ హీరోస్ క్యాంపెయినింగ్లు చేస్తున్నారు. ఏదన్నా వాళ్ళు ఏదో కళ్ళు బొల్లి కబుర్లు చెప్పి ఏదో గెలుచుకోవడం అనేది, ఏదో సినీ రంగంలో ఏదో అక్కడ ఇది గ్రాఫిక్స్లు చూపించి గెలుచుకోవడం అయ్యంతా ఒక రకం. రాజకీయాల్లో ఎవడి మనసులో ఏది ఉందో గ్రహించినోడే మొగోడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గుండెలు, ఆయన పేరు అనేది చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉంది కాబట్టి సినిమాకి పవన్ కళ్యాణ్ సినిమా చూసిన ఫస్ట్ షోలో రాజకీయంగా మాత్రం ఫస్ట్ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికే వేస్తారు, జగన్మోహన్ రెడ్డినే గెలిపిస్తారు. నమస్తే అన్న. అభిమానిగా ఎవరిని చూస్తావు? రాజకీయ నాయకుడిగా ఎవరిని చూస్తావు? ఏది చూసినా జగన్ చూసే, జగనే మాకు. అభిమానిగా ఎవరిని చూస్తావు? మహేష్ బాబు. మరి అలాంటి చాలా మంది స్టార్ హీరోస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు కానీ ఓటమి అభ్యర్థులకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరి మీరు జగన్ సపోర్ట్ చేస్తున్నారు? స్టార్ హీరోలు ఓన్లీ సినిమాల వరకే అన్న, జనాభాను పట్టించుకునేది నిజమైన నాయకులే. వాళ్ళు సినిమాలు తీసుకుంటారు, రంగులు వేసుకుంటారు, అంత మించి ఏం చేయలేరు. జగన్ ప్రజలకు మంచి చేయాలన్నా, పేదలను ఆదుకోవాలన్నా జగనే కావాలి. అలాంటి మంచి చేసిన జగన్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? అది వాళ్ళ కర్మ అన్న, ఎవడేం చేయలేడు. ఇప్పుడు పొత్తుల కోసం చూసుకునేవాడు మంచి చేయాలని చూడగా వాడికి డబ్బు కావాలి, పొత్తులు పెట్టుకుంటాడు. మాకేంటి ఓన్లీ మంచి కావాలి. మంచి అంటే జగన్ కోసం మేమంతే. ఎవరిని చూస్తావు? పొలిటికల్ హీరోగా ఎవరిని చూస్తావు? జగన్ అన్న. అభిమానిగా ఎవరిని చూస్తావు? జగన్ అభిమాని కంటే హీరో అభిమాని జగనేనన్నా. హీరో కూడా జగనే, ఆ హీరోనే జగన్. ఎందుకని అంటే ఆ పేరులోనే మ్యాజిక్ అన్న. ఇది మరి ఇప్పుడు చాలా మంది స్టార్ హీరోస్ అవన్నీ తీసేయనా సినిమాలో ఒక ఎన్టీ రామారావు గారు తప్ప మిగతా రాజకీయంగా రంగు పూసుకుని ఏ హీరో కూడా రాజకీయాన్ని పనికిరాడు. మరి ఎన్టీఆర్ అంత మంచి ఎన్టీఆర్ మంచి పనులు చేశారు, మరి ఈయన కూడా మంచి పనులు చేశారు కదా. మరి సినిమా హీరోలు అందరూ దీనికి సపోర్ట్ చేయాలి కదా. అది వాళ్ళ వ్యక్తిగతం అని మనం చెప్పలేము. అది వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ వ్యక్తిత్వం. అది మనం విమర్శించకూడదు, మనం అనుకోకూడదు. మరి కూటమికి ఓటు వేయండి చెప్తున్నారు కదా. కూటమికి ఓటు వేయండి చెప్తున్నారు కదా. కూటమికి ఓటు వేయండినా. కూటమి అంటే
సూపర్ 6 అని పెట్టారు. ఆ సూపర్ 6 అంటే ఎవరు? ఆ సూపర్ 6 పర్సన్స్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్, పురంధేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరి. ఆ సూపర్ 6 పర్సన్స్ కావటం ఆ కూటమి. లేదు, అసలు ఏమి అంత మ్యాజిక్ ఏముండదు. ఓన్లీ జగన్ జగన్ జగన్. ఆ పేరులో మ్యాజిక్ వేరు అంతే. నవ్వుతాయి. ఎలా ఉంది ఇప్పుడు క్యాంపెయినింగ్ లో? చిరంజీవి గారు ఇటుపక్క కూటమి అభ్యర్థులకి కానీ చాలా మంది స్టార్ హీరోస్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు ఇటుపక్క కూటమి అభ్యర్థులకి. జగన్ గారికి ఏదైనా ఓట్లు చీల్చే అవకాశం ఏమైనా ఉందంటారా క్యాంపెయినింగ్ లో? నా పేరు మోదులు బ్రహ్మారెడ్డి, మాది ఇప్పటం. జై జగన్. మేము సిద్ధం మహాసభకు వచ్చాం మంగళగిరి. మనకి మా లావణ్య గారి గెలుపు కోసం. మా లావణ్య గారు 20,000 మెజార్టీతో గెలవబోతున్నారు. ఈ చిరంజీవి పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ల పని ఎప్పుడూ అయిపోయింది. చిరంజీవి పని 2009లోనే అయిపోయింది. ఆయన ఏదో ఓవర్కర్ డబ్బుల కోసం వచ్చాడు చక్కగా. ఆ సీఎం రమేష్ ఒక 5 కోట్లు ఇచ్చాడు. పవన్ కళ్యాణ్కి ఒక 5 కోట్లు గిఫ్ట్ ఇవ్వమని ఇచ్చాడు. ఆ గిఫ్ట్ ఇచ్చాడు. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని పంచకర్ల రమేష్ని, సీఎం రమేష్ని, వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు వీళ్ళని గెలిపిండి అన్నాడు. వాళ్ళకే దిక్కు లేదు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చిరంజీవి ఫ్యామిలీని ఆ నాయుళ్ళు నమ్మరు. చిరంజీవిని ఓడగొట్టారు 2009లో. పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడగొట్టారు. ఆ నాగబాబుని ఓడగొట్టారు. వాళ్ళకే దిక్కు లేకపోతే వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తే ఎవడు ఓట్లేస్తారు? అవునా కాదా? మరి ఇటుపక్క కామెడియన్స్ కానీ లేకపోతే స్టార్ హీరోస్ అందరూ క్యాంపెయినింగ్. అసలు చిరంజీవికే దిక్కు లేకపోతే కామెడియన్ వాళ్ళదేముంది పాపం. పిచ్చి కొడుకు లేదు 10 రూపాయలకి యాక్షన్ చేసుకునే వాళ్ళది. సినిమా యాక్టర్లు చేసిన చిరంజీవితోనే అయిపోయింది తమ్ముడు. సినిమా యాక్టర్లకి ఎవడు నమ్మేవాళ్ళు లేడు. ఆయన మహానటుడు ఎన్టీఆర్కే సాధ్యమైంది అది. ఇవన్నీ ఏంటంటే డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఈ చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు అసలు? రెడ్లకి కమ్మోళ్ళకి మనం భుజం మొయ్యాలా, ఎన్నాళ్ళుందా, మన నాయుడు ముఖ్యమంత్రి అవద్దా అని డబ్బా కొట్టాడు. డబ్బా కొడితే కుర్రోళ్ళందరూ నమ్మారు. అది ఏ కులానికైనా ఉండదు, మనం కాదనకూడదు. దానికి ఏం చేశాడు తర్వాత? ప్యాకేజీకి అమ్ముడుపోయాడు. అమ్ముడుపోతే పాప మా హర్రాంసాగి మంచంలో పడుకొని చెప్పాడు 80 సీట్లు అడుగు, 100 సీట్లు అడుగు, మనకి 2 సంవత్సరాల ముఖ్యమంత్రి అడుగు. ఇవన్నీ డబ్బాలు కొట్టారు. డబ్బాలు కొడితే సముద్రం తల వంచదు, కొండ కింద కొంగదు. ఏదాడు సినిమా డైరెక్టర్ ఉన్నాడు చూడాడు, వాడు డైలాగులు చెప్పుకుంటా ఈ కుర్రాళ్ళందరిని పాపం రెచ్చగొట్టాడు. నిజమేననుకున్నారు. అసలు పార్టీయే పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబుది. అది 21 సీటుకి 21 చెప్పాడు. మన అమ్మవారి సూత్రాలు చెప్పాడు. ఆ 21లో కూడా 7 సీట్లే పవన్ కళ్యాణ్, 14 చంద్రబాబు మనుషులే. వాళ్ళు ఏం లేదు, వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు డబ్బుల కోసం వచ్చారు. వాళ్ళ ప్యాకేజీ వాళ్ళకి ముట్టింది. వాళ్ళు ఒక విజన్ లేని మనుషులు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాగా దమ్ముండ నాయకులు కాదు. వాళ్ళు వరకు డబ్బుల కోసం వచ్చారు. ఆ డబ్బులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. సినిమాలు యాక్ట్ చేస్తారు. డబ్బులు ఆడికొత్త ఆడితే పోయిద్ది. ఎవరిని హీరోగా పెంచుకున్నారు ఒకప్పుడు? అయితే మేము మా హీరో ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సినిమా హీరోలో మాకు మేము సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్. సినిమా హీరోలు వేరు, రాజకీయం వేరు. సినిమా సరదా 10 రూపాయలు ఇచ్చి చూస్తాం. మేము సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు. మేము చిన్నప్పుడు ఇంకా పాత ఎన్టీఆర్ అభిమానులు. ఇప్పుడు వచ్చిన ఈ పిచ్చి సినిమా యాక్టర్లకి ఇక లేదు అసలు. ఏళ్ళదేముంది వీళ్ళ బొందా. ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్, తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్. ఇక మేము ఏ ఫ్యాన్స్ లేదు, జగన్ ఫ్యాన్సే. నమస్తే సార్, మాది కొల్లకొండ. నేను మాజీ పార్టీ అధ్యక్షుడిని. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడిగా ఉన్నా. నేను పెద్దోడినాను కాబట్టి కొద్దిగా తిరగలేక మా కుర్రోళ్ళు చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీయే. పోయినసారి ఎలక్షన్లో 200 మెజార్టీ వచ్చింది వైఎస్ఆర్ పార్టీ. ఈసారి మా ఊళ్ళో 500 మెజార్టీ తెస్తాం. ఎందుకంటే నమ్మకం, ఎందుకంటే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ డోక్రా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రుణాలు అవుతున్నాయి. వాటి వల్ల వాళ్ళు మనం చెప్పినా చెప్పకపోయినా మేము జగన్కేనాయా అంటున్నారు. అమ్మఒడి ఉంది, ఈ పిల్లలు స్కూల్లో డబ్బులు వేస్తున్నారు కదా, వాటి గురించి కొంతమందికి మేము చెప్పకపోయినా వాళ్ళే మేము వెళ్ళినప్పుడు అయ్యా మేము జగన్ చేసిన మేలు మేము మర్చిపోలేము అనే మాటలు ఆడే చెప్తున్నారు. అందుకని మా నమ్మకం ఏరేగా కాదు, జగన్ చేసిన నమ్మకంతోనే మేము అందుకని ముందుకు పోతున్నాం. అందుకని పోయినసారి 200 మెజార్టీ వస్తే ఈసారి 500 కొల్లకొండ గ్రామంలో గ్యారెంటీగా వచ్చిందని మా నమ్మకం. అయితే మీరు ఇక్కడ
ఒకప్పుడు మీరు ఒక హీరోగా మీరు ఎన్నుకునే ఉంటారు. హీరో ఎవరు? హీరో జగనే, ఇంకెవరు హీరో? ఎలక్షన్ పొలిటికల్ గా కాకుండా సినిమా పరంగా వచ్చేటప్పుడు సినిమాలో హీరో అంటే నాకు మహేష్ బాబు. మహేష్ బాబు అంటే ఇష్టం. ఈ సినిమా ప్రతి సినిమా చూస్తా. నిన్న మొన్న కూడా మహేష్ బాబు ఈ హీరో ఎవరంటే జగన్ అని చెప్పాడు ఆంధ్రాలో. మీరు ఇనే ఉంటారు మీడియాలో. మహేష్ బాబు కూడా ఇతన్నే అనుకున్నాడు. అసలైన హీరో జగనే ఆంధ్రాలో అన్నాడు. అంటే దానికి వాళ్ళకి అర్థం. మంగళగిరిలో మన లావణ్య గారు ఆ అమ్మాయి క్యాన్వాస్ కానీ చక్కగా చేస్తుంది. ఎవరిని విమర్శించట్లా. వాళ్ళ అమ్మాయి ఎమ్మెల్యే, వాళ్ళ మాంగారు 2 సార్లు ఎమ్మెల్సీ అయినా ఆ అమ్మాయికి ధీమా లేదు. ధీమా లేకుండా జనంలోకి వెళ్తుంది. జనంలోకి వెళ్ళి అమ్మా నాకు ఓటేయండి అంటుంది. అదే కావాలి. నామినేషన్ అతను కూడా రాలా ఇతను. రేపు జనాలకు అందుబాటులో ఉంటాడా ఇతను? ఉండడు. ఎందుకు అతనికి? అందుకని అనవసరంగా అతనికి వెయిటింగ్ కూడా వేస్ట్ అని జనం కూడా అంటున్నారు. మేము వెళ్తే అంటే ప్రత్యేకంగా మేము చెప్తే ఎలా ఉంటుందంటే అతను ఏదో పార్టీ వాళ్ళు చెప్పారనుకుంటారు. అట్లా కాకుండా పల్లెలు కానీ ముస్లిమ్స్ కానీ, ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. ముస్లిమ్స్ మా ఏరియాలో ఎక్కువ. వాళ్ళు ఏమంటున్నారంటే మా రిజర్వేషన్ 4% కూడా ఎత్తేస్తానని మోడీ అన్నాడు. జగన్ అని ఒక గ్యారెంటీ ఇచ్చాడు, ఎత్తేసే పని లేదు, దాన్ని కొనసాగిస్తాను అని. వాళ్ళంతమంది కేంద్ర గవర్నమెంట్ని కూడా ఎదురుకిచ్చే దమ్ము ఉంది ఇతనికి. సోనియా గాంధీ లాంటి దాన్నే పోవమ్మ అన్నాడు. ఇవాళ వీళ్ళు లెక్క కాదు అసలు. వీళ్ళు అసలు సాటే కాదు. మంగళగిరి 10-15 వేల మెజార్టీతో లావణ్య గారు గ్యారెంటీగా గెలుస్తుంది. సినిమా హీరోలతో పని లేదు మాకు. సినిమా హీరో అయినా రాజకీయాలైనా జగన్ ఒక్కడే మాకు హీరో. దేనికైనా సినిమా హీరోలు అందరూ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఒక వంగా గీతా గారిని ఓడించడానికి వాడికి దమ్ము లేక పవన్ కళ్యాణ్కి జబర్దస్తోళ్ళు కానీ సినిమా హీరోలు పెద్ద పెద్ద నాయకులు ఎవరైనా సరే ఎవరైనా వాళ్ళు తెచ్చుకున్నారు. స్టార్ హీరోలు తెచ్చుకున్నారు. వంగా గీతా గారికి స్టార్ క్యాంపెయినర్లు అంటే ప్రజలే. ఆ ప్రజలు తప్పితే స్టార్ క్యాంపెయినర్ ప్రజలు ప్లస్ జగన్ అన్న స్టార్ క్యాంపెయినర్ వంగా గీతా గారికి. రేపు రాబోయే ఎన్నికల్లో రేపు May 13 వంగా గీతా గారు 1,50,000 మెజార్టీతో గెలుస్తారు కంపల్సరీగా. జగన్ గారు చేసిన పథకాలంటే ఒక పేద విద్యార్థులకి తెలుసు. ఒక చదువుకోబోతున్న అంటే జగన్ పథకాలు ఒక పుట్టబోయే బిడ్డ కాడి నుంచి పండు ముసలి దాకా ఉన్నాయి పథకాలు. ఏ పథకం అయితే అమ్మ ఒడి కానీ అంటే పిల్ల కడుపులో ఉన్న కాడి నుంచి బాలామృతం కానీ అమ్మ ఒడి ప్లస్ ఫ్రీజ్ రింబర్స్మెంట్, మళ్ళీ పెళ్లి చేసుకుంటే పెళ్లి కానుక, వాళ్ళకి మళ్ళీ వృద్ధాప్యం వస్తే వృద్ధాప్య పెన్షన్, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత అంటూ ఈ ప్రతి ఒక్క పథకం అంటే చేదోడు ప్రతి ఒక్క పథకం జగనన్న కోసం ఉన్నాయి. అయితే ఇక్కడ చాలా మంది స్టార్ హీరోస్ జగన్ గారికి కాకుండా గౌతమ్ అభ్యర్థులకు ఓటు వేయాలని చెప్తున్నారు. ఓట్లు గెలిచే అవకాశాలు కనబడుతుందా? వాళ్ళు ఎంతమంది అయినా రాని ఇంకా ఇప్పుడు 3 పార్టీలు కలిసారనుకున్నారు కదా. ఇంకా ఉన్న మిగిలిన పార్టీలు అంటే ఇండిపెండెంట్గా చేసుకున్న వాళ్ళైనా కలుపుకొని రమ్మనండి. జగన్ అన్నని చిటికిన మీద ఉన్న ఇంటికి కూడా పీకలేరు. సినిమా హీరోగానే వస్తారు. సినిమా పరంగానే వస్తారు. రాజకీయాలకు వాళ్ళు పనికిరారు. సినిమాల్లో ఏదంటే ఆ టయానికి ఏదో మ్యాజిక్ ప్రకారంగా చూపిస్తారే, అంటే ఒక రోజులో సీఎం చేసినట్టు సినిమాలు ఆ రకంగా కాదు. ఇది 5 ఏళ్ల ప్రభుత్వం ప్రజలు ఎన్నుకుంటుంది దేనికి? మన భవిష్యత్తు కోసం ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటున్నాం. మన ఓటుని దానికోసం వేసుకొని మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం మనం ఎన్నుకుంటున్నాం. నేనైతే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్న గెలిపించి మళ్ళీ రాబోయే 5 ఏళ్లలో అంటే ఈ 2019-2024 వరకు జరిగిన అభివృద్ధిని మళ్ళీ రాబోయే 2029-2029 వరకు జరిగే అభివృద్ధిని చూస్తే జగనన్న చేసిన ప్రతి ఒక్క పథకం, ప్రతి ఒక్క పని వాళ్ళకి తెలిసిద్ది. అంటే పోర్టులు కడతాం కానీ, మెడికల్ కాలేజీలు కానీ, సచివాలయం సిబ్బంది కానీ ప్రతి ఒక్కటి చూస్తే తెలిసిద్ది. అంటే ఇప్పుడు తెలియదు ఎవరికి. అంటే వచ్చిన ప్రతి ప్రభుత్వం ఒక 5 సంవత్సరాలు ఏది చేయలేదు. అంటే చేసేది ఏందన్నా ఇంకొక 5 సంవత్సరాలు ఆగితే జగనన్న చేసేది ప్రతి ఒక్కటి తెలిసిద్ది జనాలకి.
సినిమా హీరోగా ఎవరిని ఆదరిస్తారు మీరు? సినిమా హీరోగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. సినిమా హీరోగా రియల్ హీరోగా కూడా సినిమా హీరోగా కూడా సినిమా స్టార్లు కూడా తలదన్నేవాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళందరూ ఒకవైపు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు సోనియా గాంధీని నేషనల్ వైడ్ గా వాళ్ళను కాదు అని చెప్పేసి వాళ్ళు ఎన్ని ప్రలోభాలకు పెట్టినా కానీ, ఎన్ని కేసులు పెట్టినా కానీ వాళ్ళందరినీ ఎదిరించి నిలబడి ఎమ్మెల్యేలందరినీ కూడా గెలిపించుకొని ముఖ్యమంత్రిగా అయ్యాడు కాబట్టి అతనే రియల్ అయిన హీరో. మరి ఇక్కడ చాలా మంది హీరోస్ అనేవాళ్ళు అభ్యర్థులకు ఓడేయని చెప్పారు. కూటమి అదే అనేది అన్ని సింహం సింగల్ గా వస్తుంది, అందులో గుంపులుగా వస్తాయి అనేది ఎలాగైతే సినిమా డైలాగ్ ఉందో అది సింహం సింహమే, దాని విలువే. అవన్నీ ఎన్ని వచ్చినా గానీ ఇంట్లో పెట్టుకోలేరు, సింహాన్ని ఇంట్లో పెట్టుకోగలరు, అదే వాస్తవం. మరి చాలా మంది కాంగ్రెస్ గానీ ఏంటంటే మంచి జరగకపోతే ఇంతమంది మగాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువగా వచ్చారు. ఎందుకంటే ఆడవాళ్ళలో అందరికీ కూడా లబ్ధి చేకూరింది. చేయూత, అమ్మఒడి ఇవన్నీ కూడాను వచ్చినాయి. వాలంటీర్లు ఇప్పుడు ఈ 2 నెలల నుంచి పెన్షన్ల గురించి చూసాము. బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తెచ్చుకోలేక ఎండ దెబ్బ దగ్గర చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే ఇళ్ళకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనేది ఉత్తమమైనది కదా. ప్రజల వద్దకే పాలన అనేది దానికి వాలంటీర్లే నిదర్శనం. రియల్ హీరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. రీల్స్ ఎవరు గుంపులుగా వస్తున్నారు కదా, వాళ్లే కదా. ఒక్కడిని కొట్టడానికి గుంపులుగా వస్తున్నారంటే దాని అర్థం ఏంటి? రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి గారు అనే కదా. నమస్తే అన్న. నమస్తే, చెప్పండి అన్న. ఎవరు ఫ్యాన్స్ అన్న మీరు? మేము జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండి. మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ చాలా మంది టీడీపీకి కానీ ఇటు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు. మరి మీరు ఎందుకు జగన్ సపోర్ట్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పథకాలు, దాని తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తున్నాం. మరి అలాంటి ఫ్యాన్స్ కూడా ఇప్పుడు వాళ్ళ కోసం క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నారు కదా. మరి వాళ్ళు ఇక్కడే అనే కాదండి, వేరే చోట కూడా ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానివ్వండి, ప్రభాస్ ఫ్యాన్స్ కానివ్వండి, ఎక్కడైనా సరే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. జగన్ గారు చాలా మంచి పథకాలు ప్రవేశపెట్టారు. ఆ పథకాలు చాలా మంది ప్రయోజనం పొందుతున్నారు. దానికోసమే మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అని ఇక్కడికి వచ్చేటప్పుడు ఫ్యాన్స్ అందరూ మరి ఫ్యాన్స్ వాళ్ళు ఏమైనా ఓట్లు ఇచ్చే అవకాశం ఎందుకు లేవండి? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీలోనూ ఉన్నారు, వైఎస్ఆర్లోనూ ఉన్నారు. ఇప్పుడు మనకి టీడీపీలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఆయన ప్రవేశపెట్టిన పథకాలతో చాలామంది ఆ పథకాలకు ఆకర్షితులై చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. నమస్తే అన్న. నమస్తే, చెప్పండి. సినిమా హీరోల్లో ఎవరు ఫ్యాన్స్ మీరు? అసలు మేమంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్న. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేది టీడీపీకి సపోర్ట్ చేయాలి, మరి వైఎస్ఆర్ కింద సపోర్ట్ చేయాలి. సినిమా ప్రకారం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్న, రాజకీయ ప్రకారం జగనన్న ఫ్యాన్స్. జగన్ గారికి ఎందుకు మీరు సపోర్ట్ చేయాలి? అసలు మేము లబ్ధి పొందాం. ఏం పొందారు? చాలా వచ్చినాయి. మా ఇంటికి చాలా పథకాలు వచ్చినాయి. అమ్మఒడి కానీ, చేయూత కానీ అన్ని వచ్చినాయి. మన మంగళగిరిలో చాలా మంది, కొంతమంది లోకేష్ వస్తాడు అంటున్నారు. లోకేష్ రాడు ఇక్కడ, వాళ్ళ కళలు కంటున్నారు. మంగళగిరిలో ఆయన ఒక తుక్కు మిషను, వెల్డింగ్ మిషను ఇచ్చినంత మాత్రాన రాడు. ఆయన 10,000 పెట్టి ఒక మిషన్ ఇస్తే 5,000, 50,000 ఏమో జగనన్న ఇచ్చాడు అమ్మఒడి ద్వారా. అందరూ లొప్పి పెట్టారు. ఇక్కడేమో చాలా మంది ఏమో లావణ్య ఒక ఆడబిడ్డ లోకేష్ మీద నుంచింది అంటున్నారు. కానీ ఇక్కడ నుంచింది ఆడబిడ్డే, కానీ అదొక బొమ్మ, వెనకమాల ఉన్నది జగన్మోహన్ రెడ్డి. అందరి మర్చిపోతున్నారు. మన మంగళగిరిలో 2014లో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 12 ఓట్లతో గెలిచారు. పైన అధికారంలో చంద్రబాబు నాయుడు గెలిచాడు. ఎటువంటి
ఎలాంటి డబ్బు రాకపోయినా సరే, పైన నుంచి డబ్బు రాకపోయినా సరే, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన సొంత డబ్బుతో మంగళగిరిలో చాలా మంచి పనులు చేశారు. ఈసారి మంగళగిరిలో లోకేష్ వచ్చినా కూడా పైన జగన్ గవర్నమెంట్ వచ్చినా లోకేష్ అన్నోడు కనబడడు మంగళగిరిలో. క్యాంపెయినింగ్ లో చాలా హీరోస్ మాత్రం పిఠాపురంకి వెళ్ళి క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఏం లేదన్నా, మళ్ళీ ఈసారి హిస్టరీ రిపీట్ అయింది. జగన్ అన్న సీఎం అవుతాడు. పప్పు గాడిని మళ్ళీ పంపించేస్తాం మేము మంగళగిరి నుంచి, అది మాత్రం పక్కా. అన్న ఈ సినిమా హీరోలు ఎవరు ఫ్యాన్స్ మీరు? నేను మహేష్ బాబు ఫ్యాన్. మహేష్ బాబు ఫ్యాన్స్ గా ఉండి అందరూ సినిమా హీరోస్ కి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు. మరి మీరు ఎందుకు జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నారు? ఆయన సినిమాల్లో కూడా అయిపోయింది పవన్ కళ్యాణ్. ఇంకా రాజకీయాల్లో పనికి మాలోడు, అసలు అంత ఏదో ఎవడు లేడు. అసలు ఏం తెలియదు అతనికి. వెళ్ళే పందిగానే తెలుసు కానీ ఎటెళ్ళలో దాలి ఏం తినాలి అతనికి అసలు ఏం తెలియదు రాజకీయాల్లో. మరి జగన్ గారికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది? అసలు జగన్ గారికి నేను 2014 నుంచి అన్నా, నాకు ఫస్ట్ ఓటు 2014 4 ఎన్నికలు జరిగినాయి. కౌన్సిలర్ ఎలక్షన్లు ఈ మొత్తం జగన్ వేసాను ఫస్ట్ నుంచి. ఇటుపక్క చిరంజీవి గారు కానీ లేకపోతే చాలా పెద్ద స్టార్ హీరోస్ అటుపక్క క్యాంపెయినింగ్ కూటమి అభ్యర్థులు క్యాంపెయినింగ్ చేస్తున్నారు అన్నా. ఎవరు క్యాంపెయిన్ చేసిన పిఠాపురంలో వంగా గీతా గారు గెలుస్తారన్నా. 30,000 మెజార్టీతో గెలుస్తారు. పిఠాపురం ఒకటే కాదు, మిగతా చుట్టుపక్కల కూడా క్యాంపెయినింగ్ లో స్టార్ అన్న జగన్ అన్న చెప్తున్నాడు అన్న, వై నాట్ 175 అని. ఇంకేం కావాలి? అంటే ఇక్కడ హీరోతో సంబంధం లేదు, మనుషుల్లో ఉన్న వ్యక్తిగత అంటారా? ఆయన రియల్ స్టార్. జై జగన్. అది తురక బుజ్జిబాబు నా పేరు, మాది ఆత్మకూరు. ఇలా మంగళగిరి ఇలా జగన్ వస్తున్నాడు. ఇలా ఈ జనాన్ని చూసి బట్టి మురుగుడు లావనే విజయం ఖాయం అనిపిస్తుంది అన్న. నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్న పక్క. అసలు బ్యానర్లో ఏ సినిమా వచ్చినా కానీ బ్యానర్లు కట్టేవాళ్ళం. అసలు సినిమాల్లోకి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడని ఫ్యాన్స్ గా ఒక అభిమానిగా నేను బాధపడుతున్నాను అన్న. అంత కఠినంగా హీరోగా మీరు బ్యానర్ లో కూడా ఫోటోస్ చేసేవాళ్ళు. మరి జగన్ గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నేను జగన్ పార్టీ పెట్టిన కాడి నుంచి జగన్ ఫ్యాన్స్ అన్న. పాదయాత్ర అప్పుడు కూడా నేను జగన్తో ఫోటో దిగాను. మొన్న పోయిన ఎలక్షన్ లో కూడా జగనానికి ఓటేసాను. ఎందుకంటే ఇప్పుడు జగన్ అన్న సంక్షేమ పథకాలు చాలా అందరికీ మేలు జరుగుతాయి అన్న. వీళ్ళు అందరు జగన్ అన్న ఒక్కని చేసి కూటమిగా వస్తున్నారు. ఇప్పుడు బీజేపీతో ఎందుకు చదగట్టారు అన్న వీళ్ళు, ఎందుకు ఇడిపోయారు? దానికి సమాధానం చెప్పాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సింగల్ గా ఎందుకు పోటీ చేయట్లేదు? చంద్రబాబు ఎందుకు సింగల్ గా పోటీ చేయట్లేదు? ఒక హీరోని రియల్ హీరో ఎవరు? జగన్ అన్న. జగన్ అన్న చూసి ఒక సింహంలో పుల్లా చూసి వీళ్ళు భయపడిపోతున్నారు అన్న. మరి ఇటుపక్క చిరంజీవి గారు కానీ లేకపోతే చాలా స్టార్ హీరోస్ అందరూ ఇటుపక్క మొత్తం స్టేట్ మొత్తంగా క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నారు. మరి జగన్ గారికి ఏమైనా ఓట్లు చీల్చే అవకాశం? అసలు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు కదా, అసలు ఎందుకు పార్టీ పెట్టాడు? ఎందుకు తీసేసాడు? అసలు 18 మంది ఎమ్మెల్యే గెలిచాడు. ఆ ఎమ్మెల్యేలు ఏం చేశాడు? పార్టీ ఎందుకు అమ్మేసుకున్నాడు? దానికి సమాధానం చెప్పి అప్పుడు తమ్ముడికి ప్రచారం చేసి మద్దతు ఇవ్వమని చెప్పండి. దానికి అయితే ఇక్కడ రియల్ హీరో ఎవరు? జగన్ అన్న రియల్ హీరో పక్క. జగన్ రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు ఖాయం. మీరు ఎవరు హీరోగా ఎన్నుకున్నారు? మేము ఒకప్పుడు అయితే చిరంజీవి గారు ఫ్యాన్స్ అన్న, పిచ్చగా ఉన్నాం. అప్పుడు ఆయన ప్రజారాజ్యం పెట్టేసి ఇది చేశాడు. తర్వాత కాంగ్రెస్లో అమ్ముకున్నాడు. ఇక తర్వాత అంటే మేము ఫస్ట్ నుంచి ఫ్యాన్స్గా అటు ఇదయ్యాము. మా పార్టీ వచ్చేసరికి ఎప్పుడైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇప్పుడు క్యాంపెయినింగ్ లో చాలా స్టార్ హీరోస్ కానీ ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఇటుపక్క కూటమి అభ్యర్థులకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఫ్యాన్స్ పరంగా ఏమైనా మారే అవకాశం ఉంది? అసలు అవకాశం ఏమి ఉండదు అన్న. పక్కా జగన్ అంతే. ఏం చేశారని మీరు జగన్ చేసే వాళ్ళ గురించి చేయాలే కానీ చేయని వాళ్ళ గురించి మాట్లాడినా ఉపయోగం ఉందన్న. మరి మా తమ్ముడికి ఓటేయండి చిరంజీవి గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గెలిపించండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గెలిపించండి అని వీడియోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి కదా స్టార్ హీరోస్. వాళ్ళు ఎన్నైనా చేయని అన్న. ఇక్కడ గెలిచేది 175కి 175 వైఎస్ఆర్. జగన్ అన్న పక్కా. ఏం చేశారు జగన్ అన్న? మీరు జగన్ అన్న చేసేదన్న వసతి దేవుని ఇస్తున్నాడు, విద్యాదేవుని ఇస్తున్నాడు, మరి రైతు భరోసా ఇస్తున్నాడు. అన్నీ ఇలాంటి చాలా ఇస్తున్నాడు కదన్న. అవి ఇచ్చుకుని పాలిచ్చే బర్రెని వదులుకొని ఇంకోదేదో సామెత ఉందిలే, అది తెచ్చుకుంటారు ఎవరన్నా? తెచ్చుకోరు కదా. అది అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ రియల్ హీరో ఎవరు, రీల్స్ హీరో ఎవరు?
ఇక్కడైతే మా ఆర్కే గారు ఉన్నారు. ఆర్కే గారు ద్వారాగానే మేము పార్టీలో ఇచ్చేస్తున్నాము. ఇక ఆర్కే గారు ఏది చేయమంటే అది చేస్తాం మేము అంతమటిగా. నమస్తే అండి సార్. నమస్తే. నాది ఎర్రవనపాలెం నియోజకవర్గం సార్. నాది ఎర్రవనపాలెం నియోజకవర్గం సార్. నేను సిద్ధం సభల నుంచి మేమంతా సిద్ధం. ఇప్పుడు ఏదో చూస్తున్నాను, జగనన్న జూన్ 25వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అది పక్క రగనన్న మంచితనం ఈ దేశంలో ఎవరు చేయలేదు సార్. హ్యాండికాప్ నేను ఇంటికి వచ్చి నాకు పింఛన్ తెల్లారి వరకు 5ంటికి వచ్చి వాలంటీర్ ద్వారా ఇదిగో బాబు మీ జగనన్న పంపించాడు, 3000 పింఛను తీసుకోండి అని పంపించాడు. జగన్ను 100 ఏళ్ళు చల్లగా ఉండాలి సార్. మళ్ళీ జగనే రావాలి, వస్తాడు పక్క. సార్ అయితే మీరు ఎవరు హీరో ఫ్యాన్స్? నేను మహేష్ బాబు ఫ్యాన్స్. మరి మహేష్ బాబు ఫ్యాన్స్ హీరోస్ అందరూ ఒకవైపు సపోర్ట్ చేస్తారు సార్. హీరోలో హీరే స్టేట్ లో పొలిటికల్ హీరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా. ఇది చరిత్ర తిరగరాసి చేస్తాడు, ఇబ్బంది లేదు. అది కథ. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ కలిసి తిరుగుతున్నారు హీరో క్యాంపెయినింగ్ కానీ సార్. వాళ్ళందరూ ఎలాగా మరి హీరోస్ అందరూ మారే అవకాశం? సింహం అని చెప్పాడు సారు. సింహం సింగిల్ గానే వస్తుంది. 100 మంది గుంపులుగా వచ్చినా సింహాన్ని ఏం చేయలేరు. రేపు జూన్ 5వ తారీఖు తెలుస్తుంది, 4వ తారీఖు సింహం ఏందో ఆంధ్రాలో. ఈ స్టోడీలు ఎవరెవరో జూన్ 4వ తారీఖు సాయంత్రం మధ్యాహ్నం 1 గంట మధ్యలో తేలిపోతుంది. అది పక్కాగా. ఇక్కడ ఎలక్షన్ కి వచ్చేటప్పుడు హీరోయిన్ రాజకీయ నాయకుడు అంటారు. అంతే పక్కే సార్. రాజకీయమైన సార్. హీరో అందరం చూస్తాం, చిరంజీవి వస్తే పవన్ కళ్యాణ్ చూస్తాం. ఓటింగ్కి వెళ్ళే వరకు జగన్ పక్కాగా ప్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ గారిని మళ్ళీ సీఎం చేయాలని అందరూ ఉర్రుగులుతున్నారు సార్. 100 మంది వచ్చినా కానీ. ఓకే. అనుభవం ప్రకారంగా మీరు ఒక హీరోగా ఎంచుకునే ఉంటారు సినిమాల్లో. ఎవరు ఫ్యాన్స్ సార్ మీరు? హీరో అంటే ఇప్పుడు మామూలుగా మనం తీసుకుంటే జగన్ గారే హీరో. ఇక్కడ పొలిటికల్ లో కాకుండా సినిమాలతో పరంగా అయితే ఎవరికి హీరో? అయితే నేను ఫస్ట్ లో హీరోగా బాలకృష్ణగా ఎన్నుకున్నాను. రాజపరంగా మాత్రం నాకు జగన్ అంటే చాలా ఇష్టం. మరి బాలకృష్ణ గారితో పాటు ఇటుపక్క పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళందరూ కూటమి అభ్యర్థులకి సపోర్ట్ చేస్తున్నారు. మీరేమో వైఎస్ఆర్ సపోర్ట్ చేస్తున్నారు. అవును, ఇప్పుడు జగన్ గారు చేస్తున్న పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి గ్రామంలో చూస్తే రైతు భరోసా, విలేజ్ క్లినిక్లు, తర్వాత పింఛన్ ఇంటి దగ్గరికి తీసుకురావడం, సుమారుగా 2,31,000 ఉద్యోగాలు రావగానే ఇచ్చారు. కాబట్టి మరి ఆయనే హీరో. కాబట్టి మరి ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు 50 సంవత్సరాలు పెంచిన అంటున్నాడు. 6,000 రూపాయలు మరి వికలాంగులకి ఇస్తున్నాడు, 4,000 రూపాయలు పెంచిన అంటున్నాడు. మరి వాళ్ళని నమ్మి మరి ఏమైనా మోసపోతారేమో కొద్ది భయంగా ఉంది. కానీ నిజంగా పరిపాలన చేసేవాడు మాత్రం జగనే. రియల్ హీరో జగనే, జగన్ గారే. తప్పనిసరిగా ఆయనే గెలుస్తారు. నమస్తే సార్. సార్ ఎవరు ఫ్యాన్స్ సార్ మీరు? నేను మా జగన్ ఫ్యాన్స్ సార్. ఇక్కడ మరి జగన్ గారు ఫ్యాన్స్ కాకుండా సినిమాలో ఎవరు ఫ్యాన్స్ అంటున్నారు? నేను చిరంజీవి ఫ్యాన్స్ అండి. మరి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు, మరి మీరేం జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నారు? ఫస్ట్ నుంచి అతను పేదల కోసం ఓటబడిన ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చాలా పేదలకు మంచి పథకాలు చేశాడు కాబట్టి మేము అతను జగన్మోహన్ రెడ్డిని నమ్ముతాం. జగన్ గారిని ఎందుకు నమ్మాలి అసలు? ఇక్కడ వాళ్ళందరికీ సినిమా హీరోస్ కానీ లేకపోతే వీళ్ళందరూ పవన్ కళ్యాణ్కి కూటమి అభ్యర్థులకి సపోర్ట్ చేస్తున్నారు కదా, మరి మీరు జగన్ గారు మా ముఖ్యమంత్రి గారు పేదల వైపు ఉన్నాడు సార్. పేద ప్రజలను కాపాడేవాడే నిజమైన హీరో. ఎక్కడో హైదరాబాద్లో ఉండి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏదో షూటింగ్లు తీసుకొని ఇక్కడ సినిమాలు తీసుకొని అక్కడ హైదరాబాద్లో ఉండి ఇక్కడ పేద ప్రజలకు ఏమీ చేయని వాళ్ళు హీరోలు ఎప్పుడు కారండి. నమస్తే. సినిమా హీరోగా ఎవరిని మీకంటే ఇష్టం? చిరంజీవి. చిరంజీవి. మరి అలాంటి చిరంజీవి గారు ఇటుపక్క కూటమి అభ్యర్థులు సపోర్ట్ చేస్తున్నారు, మీరేమో జగన్ మీటింగ్లకు వస్తున్నారు. రాజకీయంలో హీరో వైఎస్ రాజశేఖర రెడ్డి, సెకండ్ హీరో వచ్చి జగన్మోహన్ రెడ్డి. సినీ పరంగా నేను చిరంజీవి గారిని అభిమానిస్తాను, దాంట్లో మొహమాటం లేదు. రాజకీయ పరంగా పేలూరు ఆయన నిలబడేప్పుడే మేము ఓటేయాలి. మరి ఇటుపక్క క్యాంపెయినింగ్ చేస్తున్నారు, స్టార్ హీరోస్ అందరూ వచ్చి ఇటుపక్క కూటమి అభ్యర్థులు క్యాంపెయినింగ్ చేస్తున్నారు. వర్షం పడుతుంది పోతుంది అంతే.
వాళ్ళు కూడా అంతే. దానివల్ల ఉపయోగం ఏముంది? వర్షం పడితే పోతుంది. వాళ్ళు వచ్చినంత మాత్రం ఇక్కడ లోకల్ ఓట్లు వేస్తారా? వేయరు కదా, ఎవరు వేయరు. అది రాజకీయ పరంగా చూస్తారు, సినిమా పరంగా సినిమానే. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అంటే వెళ్తాం, ఏముంది? చిరంజీవి సినిమా రిలీజ్ అయితే ఎవరి సినిమానే చూస్తాం. రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి హీరో, మగాడు, సింహం. ఎందుకు ఆయన సినిమా హీరో అయ్యాడు? ఎందుకంటే పేదవాళ్ళని కాపాడాడు, పేదవాళ్ళని కాపాడుతున్నాడు, ఇల్లు కట్టిస్తున్నాడు, అమ్మఒడి వేస్తున్నాడు, ఆటోలకు డబ్బులు ఇస్తున్నాడు, అన్ని కుల వృత్తులకి డబ్బులు ఇస్తున్నాడు. మరి ఆయన హీరో కాకుండా వీళ్ళెట్ట హీరో అవుతారు? సంక్షేమం కాదు, కరోనా 2.5 సంవత్సరాలతో ఒక్క నా కొడుకు వచ్చాడా? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఎక్కడున్నారు? హైదరాబాద్ కదా. మరి ఇక్కడ ఆయన వాలంటీర్లు పెట్టి ఎలా చేశాడు? అది ప్రాణాలు కాపాడాడు, ప్రాణాలతో చెలగాటం ఆడాడు. అవును, మరి అలాంటి వాడికి మేము పని చేయాలా లేదా? అది మరి టీడీపీ కానీ కూటమి అభ్యర్థులు గెలుస్తానని చెప్తున్నారు కదా. 100 మంది ఉంది అనుకుంటారు. మా అబ్బాయి మంచోడు అని ఎవరు అనుకోరన్నా. మా అబ్బాయి మంచోడు ఎవడైనా డప్పు కొట్టుకుంటాడు. అది కొట్టుకోని తప్పే ఉంది. ఈ జనాలు చూస్తే అర్థం కావట్లేదా? అది ఇక్కడ లావణ్య గారు 5,000 కానీ 15,000 మెజార్టీతో గెలిచిద్దని మా మంచి విశ్వాసం, మంచి నమ్మకం. అది సినిమా హీరోల్లో ఎవరంటే ఇష్టం? సినిమా హీరోల కంటే సినిమాలు ఏమన్నా ఇప్పుడు కోరుకునే ప్రజలు కదా, ప్రజల్లో హీరో జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రజలు కోరుకునేదానికే మరి సినిమా హీరోలు అందరూ దిగి వస్తున్నారు. ఇప్పుడు సినిమాలు ఏమన్నా వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. మన జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత అయింది కాబట్టి ప్రతి ఒక్కరిని చూసుకోండి. నియోజకవర్గాల్లో సినిమా హీరో అనేది వచ్చేవాడే, కానీ ఆయన నమ్ముకుంటే ఎలాగా? చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటుపక్క మోడీ గారు కానీ, ఇటుపక్క చాలా మంది స్టార్ హీరోలు క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని మాయ మాటలన్నా ఎన్ని అన్నారంటే జనాలందరూ చాలా మోసపోతారు. ఇప్పుడు మోడీ గారిని కలుపుకున్నారు వల్ల కాక, మరి వీళ్ళ వల్లే కానప్పుడు మోడీ గారి వల్ల ఏమైంది? మోడీ గారి వల్ల కూడా ఏం కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిటు. మీరు ఇక్కడ ఎవరిని హీరోగా చూడాలనుకుంటున్నారు? ఈ ఆంధ్రప్రదేశ్కి ఎవరిని హీరోగా చూడాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు చాలా మేలు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ప్రజలు నమ్ముకొని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి పేదలందరూ కోరుకుంటున్నారు. జగన్ గారిని ఎలా చూస్తున్నారు ఇక్కడ ఏపీలో? జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ లో ఎలా చూస్తున్నారు? హీరోలు ఎలాగా చూస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని హీరోలా చూస్తున్నారు పేదలందరూ. పెత్తందారులకి పేదలకు మధ్య జరిగేందులో పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారే హీరో పేదలందరికీ. నమస్తే అండి. మీకు సినిమా హీరోగా ఎవరంటే ఇష్టం? సినిమా హీరోలు ఎవరంటే ఇష్టం మీకు? సినిమా హీరోలు ఫస్ట్ అయితే ఎన్టీ రామారావు నాగేశ్వర గారు కూడా అక్కడే. మరి అలాంటి సినిమా హీరోలు అందరూ ఇప్పుడు కూటమి అభ్యర్థులు సపోర్ట్ చేస్తున్నారు. మరి మీరేమో ఇక్కడ మీటింగ్ జగన్ గారి మీటింగ్ వచ్చారు. ఎందుకు జగన్ గారి పరిపాలన చేసేవాడు ప్రజలకు కావాల్సింది వేరు, సినిమాలో వేరు. సినిమాలో వాళ్ళు ఏముందండి, వాళ్ళు వస్తారా, వాళ్ళు ఎప్పుడు వస్తారు వెళ్ళిపోతారు. అది మన ఆత్మ కోసం చూస్తున్నాం హాల్లో, అది అయిపోయింది ఆ తరం. ఇప్పుడు పరిపాలన చేసేవాళ్ళు కావాలంటే ప్రజలకి మేలు చేసేవాళ్ళు కావాలి. మరి ఇటుపక్క పవన్ కళ్యాణ్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నాట్య పొలిటీషియన్, అతను పొలిటీషియన్ కాదండి, అతను సినిమా యాక్టర్. అంతవరకు గౌరవిస్తాం. రాజకీయాలకి ఎంతమందికి వస్తాడు? ఎవడో హైదరాబాద్ లో ఉంటాడు, ఇక్కడికి వస్తాడా? జనం బతకాలి కదా. మరి మీరు ఎవరు రియల్ హీరో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి? రియల్ హీరో ఎవరు? జగనే. ఎందుకని జగన్ గారు? ఆయన పరిపాలన, ఆయన పథకాలు అన్ని కూడా ప్రజలు ఇంటింటికి అనుభవిస్తున్నారు. ప్రతి ఇంటికి అనుభవిస్తున్నారు. ప్రతి ఇంట్లో ఏదో ఒకటి జరిగింది. ఏ ఇంటికి వెళ్ళి అడిగినా సరే ఆ ఇంట్లో జరుగుతుంది. లేదన్న వాళ్ళు లేరు. ఎంతో కొంత సహాయం జరుగుతుంది. కారణం ఏమంటే, ఒకటి విద్య మారింది, ఎడ్యుకేషన్ మారింది, పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. భర్త లేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి. ఇవాళ నిన్న చేసిన పనికి, వీళ్ళు చేసిన కుట్రకి పెన్షన్లు బ్యాంకులకు వెళ్ళి తిరగలేక 33 మంది చనిపోయారు. మరి అలాంటి తప్పు కదండి, పరిపాలన కావాలా? నమస్తే అన్న. సినిమా హీరోగా ఎవరిని మీరు ఇష్టపడతారు? సినిమా హీరోగా అయితే మహేష్ బాబే అన్న. మహేష్ బాబు. అంతమంది మహేష్ బాబులు కూడా ఇప్పుడు ఏంటంటే చాలా మంది హీరోస్
మరి స్టార్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు కూటమి అభ్యర్థులకి. అన్న వాళ్ళందరూ పిల్ల నా కొడుకులు అన్న, వాళ్ళెవడన్నా జగన్ అన్నని ఎవడు కొట్టలేడు, ఆయన్ని దాటి ఎవరు రాలేరు. గుంపులు గుంపులుగా పందుల మంద గొర్రెల మంద లాగా వాళ్ళు కలిసి వస్తారే గాని జగన్ అన్న ఒక్కడే వస్తాడు, సింగల్ గా వస్తాడు, సింగల్ గానే వస్తాడు. అది మరి ఇక్కడ జగన్ అన్న అసలు ఎందుకు ఓటు వేయాలి అసలు? ఏంటన్నా పింఛన్లు కానీ ఏదైనా పథకాలు కానీ అమ్మఒడి కానీ అన్ని ఇంటికి రైతులకు కూడా రుణమాఫీ కానీ ఏదైనా ఇంటికి వచ్చేలా ఇస్తున్నాడు అన్న. అంత దగ్గరకు వచ్చి ఒక సొంత కుటుంబంలో ఒక సొంత మనిషిగా, ఒక కొడుకుగా, ఒక తండ్రిగా అలా ఇస్తున్నాడు అన్న. అయితే హీరోని ఎలా చూస్తున్నారు ఇక్కడ? పొలిటికల్ కాదు, ఆయన సొంత మనిషి కుటుంబంలో ఒక వ్యక్తి అన్న, ఒక అన్నగా, ఒక బాబాయ్గా, ఒక మావయ్యగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా భావించి ఆయన చూసుకుంటాం అన్న. హీరోగానే చూస్తున్నారు ఇక్కడ? లేదన్న, సొంత కుటుంబంలో ఒక వ్యక్తి అన్న ఆయన. జగన్ గారిని కాదు, హీరోని ఎలా చూస్తున్నారు ఇక్కడ? హీరోగానే చూస్తున్నారా? పవన్ కళ్యాణ్ గాని అసలు వాళ్ళు ఎవరన్నా లెక్కలోకి అయిపోయారన్నా? లేదు, వాళ్ళకి సినిమా లేదు. మంచిగా సినిమాలో చేసుకునేవాడు అనవసరంగా వచ్చి ఆయన జీవితాన్ని నాశనం చేసుకున్నాడే గాని ఇంకా ఏం లేదన్న. అది రియల్ హీరో జగనే అన్న, పక్కా జగనే, వచ్చేది కూడా జగనే. థ్యాంక్స్ అన్న. నమస్తే బాధన. నీకు ఇష్టమైన హీరో ఎవరు? సినిమా హీరో ఎన్టీ రామారావు. మరి ఎన్టీ రామారావు గారికి మరి నువ్వు టీడీపీకి సపోర్ట్ చేయకుండా వైసీపీకి ఎందుకు సపోర్ట్ చేస్తావు? టీడీపీకి ఎందుకు చేస్తాం? ఎన్టీ రామారావుతో పోయింది. అయితే ఇప్పుడు చాలా మంది హీరోలు అందరూ ఇక్కడ కూటమి అభ్యర్థులకు సపోర్ట్ చేస్తున్నారు కదా. కోటం కుదరదు, సింగలే. జగన్ గారికి ఎందుకు సపోర్ట్ చేయాలి? జగన్ మంచి చేశాడు కాబట్టి. ఏం చేశారు మంచి? చాలా పథకాలు చేశాడు. ఏం చేశారు మంచి? సంక్షేమ పథకాలు చాలా చేశాడు. సంక్షేమ పథకాలు చేస్తే ఓటేసేస్తారు. మరి అవి కాదు ఇంకా వాళ్ళు బిల్డింగ్ మనకి ఇస్తారా? మరి కూటమి అభ్యర్థులు చాలా మంది ఇప్పుడు హామీలు ఇస్తున్నారు కదా. ఏది ఒక్కడు ఇలేదుగా, అంతకుముందు ఇచ్చారు ఇలేదుగా, అంతకుముందు ఇచ్చారు ఇలేదుగా. నిరుద్యోగ బుచ్చిస్తా అన్నాడు ఇలేదు, మరి జాబ్ రావాలన్నాడు ఇలేదు. మరి ఇన్ని గృహాలు అప్పుడు ఇచ్చారా? ఇన్ని ఇళ్ళు అప్పుడు ఇచ్చారా? సినిమాలు అంటే వాళ్ళు ఇష్టం, వాళ్ళు తెచ్చుకుంటారు డబ్బు ఇచ్చి. అభిమానం ఉండాలి కదా గుండెల్లో. అంటే డబ్బు వరకే వస్తున్నారు చెప్తున్నారు. మరి అంతే. అభిమానంగా వచ్చేవాళ్ళు ఎవరు? అభిమానంగా వచ్చేవాళ్ళు. నేను అభిమాని. అయితే నువ్వు ఇక్కడ సినిమా హీరోకి ఒక సినిమా హీరోగానే చూస్తారా? సినిమా హీరోగా పొలిటికల్కి పనికిరారు. అది రామరావు అని పోయి సినిమా హీరో పొలిటికల్కి, అది ఎన్టీ రామ గారు సరిపోయింది. ఇది మిగతా వాళ్ళకి ఎవరికి కుదరదు, సినిమా వాళ్ళకి రాజకీయం. అది ఒక ఎన్టీఆర్ వల్ల అయింది. అది నమస్తేనా. సినిమా హీరోగా ఎవరంటే నీకు ఇష్టం? పవన్ కళ్యాణ్ అన్న. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పక్కా ఫ్యాన్స్ నేను. మరి అడ్డుపక్క చేయకుండా సపోర్ట్ మరి ఫ్యాన్స్ వేరు అన్న, అభిమానం వేరు, రాజకీయం వేరు. రాజకీయం ఆయన ఫస్ట్ నుంచి ఆయన ఒక జెండా పట్టుకుని ఉన్నట్టయితే ఆయనకే సపోర్ట్ చేసేవాళ్ళం పవన్ కళ్యాణ్ కి. ప్రతి ఎలక్షన్ కి మారుతా ఉంటాడు. ఎలా ఏ ఓటు కనీసం ఇదిగో నా సింబల్ ఇది నాకు ఓటేయండి అని ఏ ఒక్క సభలో అడిగిన పాప అనలేదు పవన్ కళ్యాణ్. మరి సినిమా హీరోలు అందరూ మరి ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు, కూటమి అభ్యర్థులకే సపోర్ట్ చేస్తున్నారు. చేయని అన్న, మాకు జగన్ ఉన్నాడు చాలు. జగన్ ఏం చేశారని మీకు? మంచిగా చేశాడు. ఏం చేశాడు? అది అన్ని అమ్మఒడి అన్ని చేశాడు అన్న. అందుకనే జగన్ గారు జగన్ ఇక్కడ రియల్ హీరో ఎవరు? సినిమా హీరో ఎవరు? రియల్ హీరో జగనేనన్న. జగన్ ఎందుకు రియల్ హీరో? నాకు విద్యా దీవెన వచ్చింది, మా అమ్మకు చేదోడు అన్ని వచ్చింది, డాక్టర్ రుణమాఫీ కూడా జరిగింది. అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ నుంచి ఈ సభ నుంచి? జగన్ గారు కోటేయాలన్న, లావణ్య అక్కని గెలిపించుకోవాలి దగ్గరుండి. బయట ఎవ్వరి ఫ్యాన్ అయినా అవ్వచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకే.